సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పవిత్రమైన పాదాల చెంత మీకు మొరపెట్టుకుంటున్నాను. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు. తండ్రి, మా పట్టణాన్ని దయచేసి దర్శించండి. నా ప్రభా, పట్టణము చాలా విశాలమైనది, పెద్దది. అయితే నిన్ను నమ్ముకున్న ప్రజలు చాలా తక్కువ ఉన్నారు ప్రభా. దయచేసి కనికరించండి అయ్యా. నిన్ను నమ్ముకున్న ప్రజలపైన మీ తీర్పు కాకుండా వారు నీ కనికరము పొంది జీవించుటకు సహాయం చేయండి. మీరు అద్భుతాలు చేసే దేవుడు. ఈ విశాలమైన పట్టణములో మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఎక్కువ చేయండి స్వామి. మీ రక్తంతో కడగబడిన జనమును దినదినము సంఘాలలో చేర్చండి ప్రభా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పిన దేవుడవు. అనేక మంది ప్రజలను తండ్రి మీరు సంఘంలో చేర్చు దేవుడు. దయచేసి మా పట్ల కనికరాన్ని చూపెట్టి సంఘంలో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 6వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. ప్రియులారా, దేవుడు నెహెమ్యా హృదయంలో పుట్టించినటువంటి తలంపు జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా అని రాయబడి ఉంది. జనులను, ప్రధానులను, అధికారులను నేను సమకూర్చాను అని చెప్పాడు. ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము జనసంఖ్యలో చేర్చబడు రీతిగా మన జీవితాలు ఉండాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి గ్రంథంలో, ఆ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయని ప్రకటనలో చెప్పాడు. అంతేకాదు, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆ గొప్ప దేవుని గ్రంథంలో మనము, మన కుటుంబాలు, మన వంశం, నేను, నా తరువాత నా పిల్లలు, వారి తరువాత వారి పిల్లలు, వారి తరువాత వారి పిల్లలు దేవుని జీవ గ్రంథంలో రాయబడుటకు ప్రభు సహాయం చేయాలి. దాని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథమని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే, మన వంశావళుల పేర్లు లేకపోతే, సాతానుడు తయారు చేసుకున్న గ్రంథము ఉంటుంది. అందులో మన పేర్లు రాయబడి ఉంటాయి. మనం చేసినటువంటి ప్రతి విధమైన పాప కార్యములన్నీ కూడా అందులో చెప్పబడి ఉంటాయి. దేవుని బిడ్డలు ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరిచాడు. దేవుని పిల్లలారా, ఆలోచించాలి. షూషను కోటలో ఒక్కరోజున రాజుకు నిద్ర పట్టలేదు. అందుకని ఆయన సమాచార గ్రంథమును తీసుకొని వచ్చి
చదవమని చెప్పాడు. అంటే గతంలో జరిగిన సమాచారాలన్నీ తన దేశంలో ఏవి ముఖ్యమైనవో అవన్నీ చదువుతూ ఉన్నారు. అప్పుడు మొర్దెకై ప్రస్తావన వచ్చేది. ఆ రాజుగారిని 2 షండులు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయంలో మొర్దెకై సహాయం చేశాడు. ఆ మాట విన్నటువంటి రాజు ఆ సమాచార గ్రంథమును చదువుతున్న వాణ్ణి ఆపి, మొర్దెకై నా ప్రాణమును కాపాడాడు గనుక మొర్దెకైకి మనం ఏదైనా బహుమానం ఇచ్చామా అంటే లేదు అని చెప్పాడు. అంటే దీని అర్థం దేవుని యొక్క గ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఆ కృపగల దేవుని కొరకు మనం ఏదైనా చేసి ఉండాలి. మన కుటుంబం ఏదైనా చేసి ఉండాలి. ఏం చేయాలి? మీరున్న పట్టణం కొరకు దివారాత్రులు మొరపెట్టేవారుగా ఉండాలి. కన్నీటితో ఈ పట్టణాన్ని రక్షించమని ప్రభుల వారి దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. ఈ పట్టణం పైన ఆయన కృప కుమ్మరించి అనేకుల్ని లెక్కలేనంత మందిని మీ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధానంలోకి తీసుకురావాలి. దేవుని కృపను బట్టి మనము చేయవలసింది దేవుని గ్రంథంలో మన పేరు రాయబడటానికి, ఆయనను గురించి ప్రకటించి అనేకుల్ని ప్రభువు తీసుకొని వచ్చునట్లు ప్రార్థించడమే కాకుండా ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మనము కన్నీటితో మొరపెట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కీర్తిని ప్రచురము చేస్తూ పవిత్రంగా జీవించేవారుగా ఉండాలి. దేవుని పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. ప్రభు పేరు చెప్పుకుంటూ ఆయనకున్న పరిశుద్ధత మనకు లేకపోతే ప్రయోజనం దేనివల్ల కలుగుతుంది? కాబట్టి మహోన్నతుడైన దేవుని పాదాల చెంత మొరపెట్టే ప్రతి బిడ్డ కూడా ఈ రీతిగా మొరపెట్టాలి. తండ్రి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మా పేరుండునట్లుగా ఎంత పవిత్రమైన జీవితం మేము చేయాలి, ఏ మంచి కార్యాలు మేము చేయాలో మాకు చెప్పండి. ఆ రీతిగా మేము చేయుదమని ప్రభుల వారిని అడగాలి. ఇప్పుడు ఆ జనసంఖ్యలో రాయబడిన వారిని గురించి 6వ వచనంలో చెప్పబడింది. జెరుబ్బాబెలు, యోషువ, నెహెమ్యా, అజర్యా, రయమ్య, నహమాని, మొర్దెకై, బెల్షాను, మిస్పెరేతు, బిగ్వాయి, నెహూము, బయానా అను వారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొంచుపోబడి తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ పట్టణములకు వచ్చిన వారు వీరే అని. నెబుకద్నెజరైన బాబేలు రాజు చెరలో నుండి వచ్చిన వారని. ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన వారి పేర్లు మనము కూడా ఒకప్పుడు చెరలో ఉన్నవారం, సాతానుడి యొక్క చెరలో ఉన్నవారం, సాతాను యొక్క కార్యాలన్నీ కూడా చేస్తూ మనము దేవునికి అవమానము కలిగించిన వారం. అద్భుతకరుడైన దేవుని నామంలో మనల్ని చెరలో నుండి విడిపించి ఆయన సజీవమైన రెక్కల కింద బ్రతకటానికి ప్రభు కృప చూపెట్టాడు. మహోన్నతుడైన దేవుని యొక్క కనికరం మన మీద ఉండునట్లుగా ప్రభుల వారు మనల్ని పాపపు చెరలో నుండి, పాపపు బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు. విడిపించిన ఆ కృపగల దేవుడు మనకు ఒక స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇజ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే అంటున్నారు. వారు యూదా పట్టణ దేశానికి యెరూషలేముకు వచ్చారు.
తమ తమ పట్టణములకు వచ్చారు. ఇశ్రాయేలీయులకు వంశము ఇదే అని చెప్తూ, ఎలాగనగా ఫరోషు వంశస్థులు 2172, షఫట్య వంశస్థులు 372, ఆరాహు వంశస్థులు 652, యేషువ యోవాబు సంబంధులైన సహత్మాయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, బత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు అని 14వ వచనం వరకు చెప్పాను. ఈ అధ్యాయంలో ఎవరెవరి వంశాలు ఎంతమంది అనేటటువంటివి చెప్పబడ్డాయి. ప్రియులారా, గమనించాలి, దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన వంశాలన్నీ చెప్పబడి ఉండాలి. మన తల్లిదండ్రులు ఒకవేళ వారు ప్రభు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేర్లు లేకపోతే, నీ దగ్గరి నుండి నైనా నీవు, నీ భార్య, నీ పిల్లలు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడు రీతిగా ఇక్కడ నుండి మనం ప్రారంభించాలి. ఆ రీతిగా ప్రతి కుటుంబము కూడా దేవుని జీవ గ్రంథంలో రాయబడు రీతిగా దేవుడు సహాయం చేయనుగాక. 14వ వచనము పూర్తి అయిపోయాది. ఆమెన్, ఆమెన్.